హలో అండి, నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తుంటాను. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 1, 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రీజా 2018 ZDI వేరియంట్ అండి. 4 alloy wheels వస్తాయి, అలాగే ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి. సో ఈ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. 1,10,000 తిరిగింది. 4 టైర్లు కూడా 50 to 60% అయితే ఉన్నాయి. సెకండ్ ఓనర్ వెహికల్. ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. టచ్అప్స్ అయితే జరగలేదు. అలాగే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ అండి. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఫుల్ వెహికల్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. ఏ పార్ట్ పైన ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయి, ఏంటి డ్యామేజ్ ఏమైనా అయినాయా, రీపెయింట్ అయిందా లేదా అనేది మొత్తం మీకు ఇన్స్పెక్ట్ చేసి అయితే చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసుకోవచ్చు, ఫ్రంట్ బంపర్ చూసుకోండి, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఎట్లాంటి టచ్అప్ అయితే పడలేదు. అలాగే బానెట్ చూసుకోండి, బానెట్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. టచ్అప్స్ కానీ పెయింట్స్ కానీ కాలేదు. అలాగే ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే సస్పెన్షన్స్ చూసుకోండి, సస్పెన్షన్స్ ఎటువంటి వర్క్ అయితే లేవు. ప్రెజెంట్ అయితే సస్పెన్షన్ వర్కింగ్ ఫైన్ ఉందన్నమాట. చూసుకోవచ్చు, టైర్ కూడా 50-60% అయితే ఉందండి. అండర్ బాడీ చూసుకోండి, అండర్ బాడీ కూడా ఎటువంటి రస్టింగ్ అయితే లేదు, డ్యామేజెస్ అయితే అసలు లేవు. అలాగే లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోండి, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ గ్లాస్ వచ్చినట్టుగానే ఉంది, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే డోర్ లైనింగ్ కానీ బీడింగ్ కానీ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా డ్యామేజెస్ అయితే లేవు. అన్ని పార్ట్స్ ఒరిజినల్ ఉన్నాయి వెహికల్లో, ఎక్కడ డ్యామేజెస్ అనేవి లేవండి. కంపెనీ పంచింగ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ZDI వేరియంట్ అండి. లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అనమాట, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ వచ్చినట్టుగానే ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. ఫుల్ బ్లాక్ ఫిల్మ్ వేయించుకున్నారు కస్టమర్. సో పెయింట్ చూసుకోవచ్చు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలాగే పంచింగ్ చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. రేర్ సీట్స్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. సీట్ కవర్స్ కూడా ఎటువంటి టోన్ అవుట్ అవ్వలేదు. అలాగే క్వార్టర్ ప్యానల్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. క్వార్టర్ ప్యానల్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. డీజిల్ వెహికల్ అండి, ZDI అనమాట. అలాయ్ వీల్స్ చూసుకోవచ్చు. అలాగే టైర్ కూడా చూసుకోండి, ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ కూడా 50% అయితే ఉంది లెఫ్ట్ సైడ్ వెనక టైరు. అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి, ఎక్కడ స్క్రాచ్ అనేది లేదు. ఇక్కడ చిన్న స్క్రాచ్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ వెనక డోర్ పైన అయితే. ఇది ఒకటి చేయించుకోవాలి అంతే. రెస్ట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ పోర్షన్ మొత్తం పర్ఫెక్ట్ ఉందన్నమాట. అలాగే రేర్ వ్యూ చూసుకోవచ్చు, వెహికల్ యొక్క రేర్ వ్యూ ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తో ఉంది వెహికల్. అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు, ఎటువంటి డిక్కీ గ్లాస్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ కానీ బ్రేక్ కానీ లేదు, బ్రేకేజ్ కానీ లేదు. అలాగే లెఫ్ట్ సైడ్ టైల్ లైట్, రైట్ సైడ్ టైల్ లైట్ కూడా చూసుకోవచ్చు, ఎట్లాంటి డ్యామేజెస్ అయితే లేవు. రైజింగ్ నెంబర్ అండి, 0566 వెహికల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. సీలెంట్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. కంపెనీ సీలెంట్ కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. ఎక్కడా కూడా పంచింగ్ కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు వెహికల్లో. కంప్లీట్గా ఒరిజినల్ ఉందన్నమాట వెహికల్ వచ్చేసి. అలాగే స్టెప్నీ టైర్ కూడా చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ కూడా 60% వరకు అయితే ఉంది, 30-60%. ఇది వచ్చేసి కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి, వెహికల్ యొక్క కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ. ఎట్లాంటి స్క్రాచెస్ అయితే లేవు. ఓన్లీ లెఫ్ట్ సైడ్లో వెనక డోర్కి చిన్న స్క్రాచ్ అయితే ఉంది. రెస్ట్ ఆఫ్ వెహికల్ అంతా చాలా బాగుందన్నమాట. సో ఇది రైట్ సైడ్ కంప్లీట్ వ్యూ. క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందన్నమాట, షోరూమ్ నుంచి వచ్చింది. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు.
రైట్ సైడ్ వెనక టైర్ అండి 30 to 40% అయితే ఉంది. ఈ ఒక్క టైర్ మాత్రమే ఉన్న 5 టైర్లో ఇది ఒక్కటి మాత్రమే కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంది. రిమైనింగ్ టైర్స్ అన్నీ స్టెప్నీ టైర్తో కలిపి 50 to 60% అయితే ఉన్నాయి. ఇది నాకు తెలిసి ఇది కొంచెం తక్కువ ఉంది అంతే. అలాగే అండర్ బోర్డ్ చూసుకోవచ్చు, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ వెనక డోర్ అండి ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే డోర్ కూడా చూసుకోవచ్చు, లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు, బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. అలాగే చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ డ్రైవర్ డోర్ అనమాట. ఒరిజినల్ గ్లాస్ ఉంది, ఎటువంటి డ్యామేజ్ లేవు, స్క్రాచెస్ లేవు డోర్ పైన. అలాగే డోర్ లోపల పక్క కూడా చూసుకోవచ్చు, డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. అలాగే పంచింగ్ కూడా ఎక్కడ డ్యామేజెస్ అయితే లేవు. రైట్ సైడ్ ఫ్రంట్ ఫెండర్ అండి, రైట్ సైడ్ ఫెండర్ ఒరిజినల్ పెయింట్తోనే ఉంది, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, పెయింట్ అయితే పడలేదు. అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ టైరు 60 to 70% అయితే ఉంది. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి వర్క్ అయితే నీడ్ లేదు, ఎటువంటి లీకేజ్ అయితే లేదు. అలై వీల్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉంది, బ్లాక్ అలై వీల్ వచ్చింది. సో ఇదండి వెహికల్ వచ్చేసి. ఇంటీరియర్ చూపించి ఇంకా ఇంజిన్ చూపించి మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఏసీ వర్కింగ్ ఫైన్ అండి, మ్యూజిక్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది పర్ఫెక్ట్గానే. అలాగే వాల్యూమ్ కంట్రోల్స్ కూడా వర్క్ అవుతున్నాయి పర్ఫెక్ట్గానే. మ్యూట్ బటన్ కానీ మోడ్ బటన్ కానీ ఆల్ బటన్స్ వర్కింగ్ అండి. అలాగే ఏసీ వర్కింగ్ ఉంది చూసుకోవచ్చు. క్లస్టర్ కూడా చూసుకోవచ్చు, 1,16,000 జెన్యూన్ రీడింగ్. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్. ఆల్ పవర్ విండోస్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. అలాగే ఓఆర్విఎమ్స్ కూడా అన్ని వేస్లో వర్క్ అవుతున్నాయి అన్నమాట, మీరు చూసుకోవచ్చు. ఇంకా మీకు ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంజన్ ఎటువంటి ఎక్స్ట్రా నాయిస్ అయితే లేదు. యాప్రాన్స్ కూడా 2 యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ లేవు. టైమింగ్ చేంజ్ కాలేదు, ఒరిజినల్ కంపెనీ చూస్తే టైమింగ్ చేంజ్ కూడా ఉంది. అలాగే ఎక్కడ స్పానర్ అనేది లేదనమాట. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 7,80,000 చెప్తున్నారండి. 2018 ZDI అనమాట, బ్రీజా. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.